మీరు ఏ స్టెప్ తీసుకోండి, యూ విల్ సర్టిఫై. పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుగు సాహిత్యంలో నవయుగానికి నాంది పలికిన మహాకవి గురజాడ అప్పారావు 110వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్జిడిఎంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అశ్వంత్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అధికారి కె హేమలత, విద్యాశాఖ అధికారి రాజ్ కుమార్, ప్రముఖ కవులు పాల్గొన్నారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి తెలుగు భాష ఉపయోగంపై సూచనలు ఇచ్చారు. అందంగా మాట్లాడాలి, ఎందుకంటే అందమైన భాష మీ నోట్లో నుంచి వస్తుంది. ఎంత అందంగా మాట్లాడగలం అనేది ప్రయత్నం చేయండి. పాట అనేది కూడా చాలామంది సంగీత జ్ఞానం లేకపోయినా కూడా, నాకు కూడా లేదనుకోండి, లేకపోయినా కూడా పాట పాడవచ్చు. అక్షరాలని ఏది ఎంతసేపు అనేది తెలిస్తే చాలు, ఏ స్వరంలో పాడాలో తెలిస్తే సరిపోతుంది. సో ఇది దేశం సమసిపోవలనని చాటి చెప్పి పచిలించినాడవు వర్ణభేదములల్లా సమసిపోవలనని చాటి చెప్పి వందించినాడవు మధురాట్లు వెనకమ్ము తల్లిదండ్రి వెర్రి కథలు